ఆంధ్రజ్యోతి ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. కాశ్మీర్లో మళ్ళీ కళ, తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల అండనట. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గాలో గోండాల కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకుల సందడి అంటూ వార్త కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం. ఇక మా ఉనికికి ముప్పు వస్తే అణ్యస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు, యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని, తన మాటల్ని వక్రీకరించారంటూ వెల్లడి. పాక్కు తుర్కియా అండా 6C-130 విమానాలు అందజేత. ఉగ్రవాదులు సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్, మోదీతో రాజ్నాథ్ భేటీ. ఇక సరిహద్దులో భద్రతపై వివరణ. ఉగ్రవాదులు తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రం ఫైర్ అట. ఇక చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గామ్ ఉగ్రవాదులు. ఇక నేవీలోనూ రఫేల్ సత్తా. త్వరలోనే భారత్కు 26 రాఫెల్ మెరైన జట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు, 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం అంటూ వార్త కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశంపై భారత్ సైనిక దాడి తథ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ మహమ్మద్ ఆసిఫ్ రాయటర్స్ వార్తల సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడి చేసే అవకాశాల గురించి పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని, అందుకే తమ దళాన్ని బలోపేతం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న ఆయన, తమ ఉనికికి ప్రత్యేక ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం యుద్ధానికి సిద్ధమంటూ చెప్తా ఉన్నట. సో ఏదేమైనా కాశ్మీర్లో మళ్ళీ కల మొదలైందంట. మొన్న పహల్గామ్లో టూరిస్టులపై జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి ఏదైతుందో ఆ దాడి తర్వాత చాలా వరకు భయపడ్డారు. మన తెలంగాణ నుంచి పోయినటువంటి 89 మంది కూడా మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో మళ్ళీ కాశ్మీర్లో కలకల్లాడుతుందట. కాశ్మీర్ కొండల్ని, లోయల్ని, మంచు గుట్టల్ని, పచ్చటి ప్రకృతిని ఆస్వాదించడానికి తిరిగి పర్యాటకులు వస్తూ ఉన్నారట. సో దానికి సంబంధించిన వార్త చూస్తూ ఉన్నాం. సో ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎటువంటి కాల్పులు జరగకుండా ఇక భారీగానే స్థానికుల అండదండలు, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ గస్తీ కాస్తూ మరి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా భద్రత ఇస్తుందట. ఇక పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం అనేది క్లియర్ చెప్తారు. అంటే 4 రోజులు లేట్ కావచ్చు, బట్ భారత్ మాత్రం రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసింది, అవసరమైనటువంటి ఆయుధాలని సిద్ధం చేసుకుంటున్నది. సో పాక్ వరుసగా టీవీ ఛానల్కి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లను కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో పాక్ మాట మారుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇండియా ఓపికగా ఉంది, మోదీ ఓపికగా ఉన్నాడు. ప్రధానంగా భారతీయుల రక్తం మరుగుతున్నప్పటికీ సమయం కోసం భారత్ వెయిట్ చేస్తున్నది. సమయం సందర్భం వస్తే యుద్ధానికి సిద్ధం కావాల్సిందని మరి ఇప్పటికే మోదీ చెప్తా ఉన్నాడు, అటు అమిత్ షా చెప్తా ఉన్నాడు, సో రాజ్నాథ్ చెప్తా ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం భారత్ ఒట్టిగానే వదిలిపెట్టదు ఆ ఉగ్రవాదుల్ని. ఏ బంకర్లో దాగినా, ఎక్కడికి పారిపోయినా ఖచ్చితంగా కాల్పుల మొత్తం మోగిస్తుంది. ఖండలుగా నరకబోతున్నటువంటి అంశాన్ని ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందరినీ ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మోదీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి సో చూద్దాం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఆ టెర్రరిస్ట్